దర్శి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏకంగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనేటువంటి వార్తలతో వాతావరణం వేడెక్కుతుంది. ఎందుకని శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఆయన ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారనేటువంటి కథనాలు వస్తున్నాయి. ఆయన పరారైపోయారు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాల వెనక అసలు లక్ష్యం ఏంటి? దర్శి రాజకీయంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తిచ్చే నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలిస్తే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2024లో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగింది. వలస వచ్చినటువంటి గొట్టిపాటి లక్ష్మి అక్కడ చాలా గట్టి పోటీ ఇచ్చారు. కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా సాగినటువంటి ఉత్కంఠ పోరులో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచినప్పటికీ దర్శిలో బూచేపల్లి కుటుంబానికి ఉన్న పట్టుని మరోసారి శివప్రసాద్ రెడ్డి నిలుపుకున్నారు. ఆయన చాలా స్వల్ప మెజార్టీతోనైనా గట్టెక్కి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. ఇలాంటి నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ అన్నింటా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తుంది. పేరుకి ఎమ్మెల్యేగా ఉన్న శివప్రసాద్ రెడ్డిని ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. ఓడిపోయిన ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి బంధువులే ఇప్పుడు మొత్తం కథ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక వ్యవహారాల్లో తలమునకలై పూర్తిగా అధికార దుర్వినియోగానికి సైతం పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక అక్రమాలకు తెగబడుతున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్న శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పొదిల్లో పొగాకు రైతులను పరామర్శ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిఘటించారు. ఇరు వర్గాల మధ్య కవ్వింపు చర్యలతో రాళ్లు రువ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ చెందిన ఒకరిద్దరు, ఒక కానిస్టేబుల్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను ఆధారంగా తీసుకుని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఇరకాటంలో నెట్టేందుకు అధికార పార్టీ పావులు కదుపుతుంది. అందులో భాగంగా ఇప్పటికే 9 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇక అదే క్రమంలో ఈ కేసులో విచారణ పేరుతో శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత శివప్రసాద్ రెడ్డి పరారయ్యారు, అజ్ఞాతంలో ఉన్నారు, పోలీసులకు దొరకకుండా పారిపోయారు అంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో శివప్రసాద్ రెడ్డి హఠాత్తుగా తెర మీదకి వచ్చి తను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్లోనే ఉన్నారని, పోలీసులు అందించినటువంటి నోటీసులు అందాయని, విచారణకు హాజరయ్యి తమ వాదన వినిపిస్తామని చెప్పుకొస్తున్నారు. పోలీసుల అనుమతి తీసుకుని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేస్తే హఠాత్తుగా టీడీపీ శ్రేణులు పొదిలి సెంటర్కి వచ్చి ఉద్రిక్తత రాజేసే ప్రయత్నం చేశారు. మొత్తం కార్యక్రమాన్ని పక్కదారి పట్టించాలన్న కుట్రలో భాగంగానే టీడీపీ నాయకత్వం ఇలాంటి ఎత్తులు వేసింది అన్నట్టుగా శివప్రసాద్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఆయన విచారణకి హాజరైతే పోలీసులు ఏ రీతిన స్పందిస్తారు, ఎలాంటి చర్యలకు పూనుకుంటారు? ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల 11 మంది విషయంలో ఇప్పటికే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మీద కేసు నమోదైనప్పటికీ అరెస్ట్ వరకు రాలేదు. కానీ ఇప్పుడు శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తల నేపథ్యంలో అలాంటి చర్యలకు పూనుకుంటారా? అది దర్శి నియోజకవర్గ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే పొగాకు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద అందరూ చంద్రబాబు తీరుని తప్పుపడుతున్నారు. కంపెనీల ముందు ప్రభుత్వం సాష్టాంగ పడిపోతుంది అంటూ వాదిస్తున్నారు. కనీసంగా ప్రభుత్వం కంపెనీలని దారికి తీసుకురాలేనప్పుడు ఇంకేం పాలన అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. ఇందులో కులాలకు అతీతంగా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పక్షాన నిలబడినటువంటి వాళ్ళు కూడా ఈసారి అక్కడ చంద్రబాబు ప్రభుత్వ తీరుని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఆ క్రమంలో తప్పుడు కేసుల ద్వారా ఎమ్మెల్యేని కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చినటువంటి టీడీపీ నాయకత్వం ఆ ప్రయత్నంలో ఎంత మేరకు సఫలమవుతుంది, లేకుంటే నిజంగానే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తే అది శివప్రసాద్ రెడ్డికి రాజకీయంగా ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం.